అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మీకు తెల్ల జుట్టు ప్రాబ్లం అనేది ఉందా? డై అనేది మీరు అప్లై చేసి బాగా టైర్డ్ అయిపోయారా? ఇలా డై అప్లై చేయడం వల్ల మరీ ఇంకా తెల్ల జుట్టే ఎక్కువగా వచ్చిందా? అట్లాంటి ప్రాబ్లమ్స్కి నేను ఇప్పుడు మంచి సొల్యూషన్తో వచ్చాను. ఇదో నేను చూపిస్తున్న ఈ హెయిర్ డై ఆయిల్ని మంచిగా మీరు అప్లై చేస్తూ వచ్చేటప్పటికైతే చాలా బాగా రిజల్ట్ అనేది ఉంటుంది. మీ తెల్ల జుట్లంతా బాగా నల్లగా మారిపోతుంది. అదే కాకుండా నేను ఒక షాంపూ కూడా చెప్తున్నాను. ఆ షాంపూ మీరు వాడేటప్పుడు కూడా చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. మన ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని ఎలా మంచిగా ఒక షాంపూ, అలాగే మనం ఎట్లా మంచిగా ఇంట్లోనే హెర్బల్ హెయిర్ డై ఆయిల్ అనేది తయారు చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను. ఇలా మనం తయారు చేసుకొని అప్లై చేస్తూ వస్తున్నప్పుడైతే మన హెయిర్ అనేది చాలా హెల్దీగా, సిల్కీగా, షైనీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలి అన్న విధానం నేను చూపిస్తాను. రండి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐరన్ ప్యాన్లోకి నేను 1 స్పూన్ ఆఫ్ బ్లాక్ జీలకర్ర పొడిలు వేసుకుంటున్నాను. ఈ బ్లాక్ జీలకర్ర పొడి అనేది ఎలా తయారు చేసుకోవాలి అనేది ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ జీలకర్ర సీడ్స్ తీసుకొని బాండులో మంచిగా ఫ్రై చేసేసుకొని నూనె బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. నూనె వచ్చిన తర్వాత గ్రైండ్ చేసేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. అది నేను 1 స్పూన్ అనేది వేసుకున్నాను. తర్వాత నేను మందార పూలు ఒక 10 నుంచి 15 దాకా వేసుకున్నాను అనమాట. ఎండిపోయిన పూలే నేను తీసేసుకున్నాను. ఈ మందార పూలు అనేది చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మన జుట్టుని మంచిగా షైనీగా మారుస్తుంది. నెక్స్ట్ నేను యాడ్ చేసుకున్న ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ ఏంటంటే జటామాన్సి. ఇది ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుంది అనమాట. ఇది ఒక హెర్బల్ ఇంగ్రీడియంట్. ఇది మన జుట్టుని బాగా మంచిగా నల్లగా మార్చుకోవడమే కాకుండా మంచిగా గ్రోత్ కూడా ఇస్తుంది అనమాట. సో మన హెయిర్ హెల్త్ కోసం ఈ జటామాన్సి అనే ఇంగ్రీడియంట్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఒక స్మాల్ పీస్ ఉంటే చలో, ఒక చిన్న పీస్ ఉంటే చాలు. ఆ పీస్ని నేను వేస్తున్నాను. కొద్దిగా అలా విడగొట్టేసి, అంటే కొద్దిగా చింపి వేసేస్తున్నాను అనమాట. సో ఈ జటామాన్సి అనేది మన హెయిర్కి చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అనమాట. హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు తీరిపోతాయి. ఇప్పుడు ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. అంతే. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మనం మంచిగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత మనము ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను యాడ్ చేసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన తెల్ల జుట్లంతా మంచిగా నల్లగా మార్చుకోవడమే కాకుండా చాలా చాలా బాగా మన హెయిర్ స్ట్రెంథనింగ్‌కి హెల్ప్ చేస్తదనమాట. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత నేను 100 ml కోకోనట్ ఆయిల్ అనేది వేసుకున్నాను. అదే అండి 100 ml కొబ్బరి నూనె యాడ్ చేసుకున్నాను. సో చూడండి, యాడ్ చేసిన వెంటనే మన హెయిర్ డై ఆయిల్ అనేది బాగా నల్లగా మారిపోయింది కదా! ఈ హెయిర్ డై ఆయిల్‌ని మీరు రెగ్యులర్‌గా వాడినప్పుడు అయితే ఇంకా చాలా బెస్ట్ రిజల్ట్ అనేది కంపల్సరీ ఉంటదండి. ఇప్పుడు ఇవి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసిన తర్వాత నేను సన్న మంటలో పొయ్యి మీద ఉంచుకోబోతున్నాను. ఈ ఆయిల్ మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ ఆయిల్‌ని మనము లైట్‌గా బాయిల్ చేపించుకోవాలి. మరీ ఎక్కువ బాయిల్ చేయబడలేదు. లైట్‌గా అది వేడి ఎక్కాలి. అప్పుడు దీంట్లో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అంతా మంచిగా దాని ఎసెన్స్ అంతా దిగిపోతుందనమాట ఆయిల్‌లోకి. అప్పుడు వరకు మనము వేడెక్క వరకు మనం ఉంచుకుంటే చాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇట్లా హెయిర్ డై ఆయిల్ చేసేటప్పుడు అయితే ఐరన్ ప్యాన్‌లోనే చేసుకోవాలి. అందులో మరి ఇంపార్టెంట్ అయిన ఈ టిప్ ఏంటంటే సన్న మంటలోనే నిదానంగా గ్రాడ్యువల్‌గా మనము బాయిల్ చేపించుకోవాలి. చూడండి, మన ఆయిల్ అనేది ఇప్పుడు వేడెక్కింది. లైట్‌గా నొరగ వస్తుంది కదా! ఎందుకనంటే మందార పూలు మనం యాడ్ చేసాం కాబట్టి దాంట్లో ఉన్న ఎసెన్స్ దిగేటప్పుడు ఇట్లా నొరగ అనేది వస్తుంది. ఇప్పుడు మంచిగా మన హెయిర్ డై ఆయిల్ నొరగంతా తగ్గిపోయి లైట్‌గా పొగ అనేది వస్తదనమాట. పొగ వచ్చేటప్పటికి మన హెయిర్ డై ఆయిల్ రెడీ అయిపోయిందని అర్థము. అంటే మంచిగా ఎసెన్స్ అన్నీ దిగిపోయాయి అని అర్థము. అప్పుడు మనము మన స్టవ్‌ని ఆపేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, మన హెయిర్ డై ఆయిల్ అనేది మంచిగా రెడీ అవుతా ఉంది. ఇప్పుడున్న కాలంలో చాలా పెద్ద ప్రాబ్లం అనేది ఏంటంటే ఈ
వైట్ హెయిర్ ప్రాబ్లమే అండి. దానికి ఒక బెస్ట్ సొల్యూషనే అండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఈ హెయిర్ డై ఆయిల్ని మీరు రెగ్యులర్గా వాడుకోవాలండి. ఇప్పుడున్న కాలంలో ఎవ్వరూ ఆయిల్ అనేది వేసుకోవటం లేదు. బయట ఉన్న కెమికల్స్ హెయిర్ డై ఆయిల్స్ వాడటం వల్ల చాలా చాలా ప్రాబ్లం కూడా యాడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం ఇంట్లో ఇలా తయారు చేసుకొని హెర్బల్ థింగ్స్ పెట్టుకొని మనం తయారు చేసుకున్నప్పటికైతే మన హెయిర్కి మంచి పోషాక్ అనేది దొరుకుతుంది. ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటున్న ఈ హెయిర్ డై ఆయిల్ అనేది చాలా బెస్ట్ రిజల్ట్ అనేది కంపల్సరీ ఇస్తుందండి. చూడండి ఇప్పుడు మన హెయిర్ డై ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. అంటే స్మోక్ బాగానే వస్తుంది. అంతే చూడండి మంచిగా అన్ని ఎసెన్స్ దిగిపోయింది. ఇప్పుడు నేను మనం పోయిని ఆపేసుకుంటున్నాను. ఈ బాండిల్లోనే నేను వదిలేస్తున్నాను ఈ ఆయిల్ని. ఒక రోజు అంతా అట్లాగే వదిలేపోతున్నాను. 1 డే ఫుల్గా ఈ బాండిల్లోనే నానుతూ ఉండాలండి. అప్పుడు ఈ ఐరన్ ప్యాన్లో ఉన్న ఎసెన్స్తో పాటు చాలా బాగా నాని మనకు బెస్ట్ రిజల్ట్ అనేది కంపల్సరీ ఇస్తుంది ఈ హెయిర్ డై ఆయిల్ అండి. ఇది మంచిగా ఒక రోజంతా వదిలేస్తాను. ఇప్పుడు వదిలేసిన తర్వాత ఆయిల్ని ఎట్లా వాడుకోవాలి అనేది నేను చెప్తాను. అంతకుముందు ఆయిల్ వేసిన తర్వాత మనం షాంపూ అనేది వాడుకుంటాం కదా. సో ఆ షాంపూ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను హెర్బల్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అనేది. ఫస్ట్ నేను ఒక మిక్సీ జార్లోకి ఒక 3 నుంచి 5 దాకా మందార పూలు యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ పూలు వరకు యాడ్ చేసుకోండి. ఈ కాములు అవన్నీ వద్దు. అప్పుడే మంచిగా స్మూత్గా మనకు పేస్ట్ అనేది దొరుకుతుంది. దీంట్లో కాస్త నేను బ్లాక్ జీలకర్ర పౌడరు వేసుకుంటున్నాను. ఒక 1 స్పూన్ వేసుకుంటున్నాను అనమాట. సో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకుంటున్నాము. సో మనకు బ్లాక్ కలర్లో మంచిగా ఒక కన్సిస్టెన్సీలో సిల్క్ కన్సిస్టెన్సీలో స్మూత్గా ఒక పేస్ట్ అనేది దొరికింది. ఇదే అండి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు దీంట్లోకి మనము మనము నార్మల్గా ఎట్లాంటి షాంపూ అనేది వాడుతుంటామో మన ఇంట్లో మనం మామూలు షాంపూ వాడుకుంటున్నాం కదా, అట్లా మనము రెగ్యులర్గా వాడుకుంటున్న షాంపూని 1 స్పూన్ అట్లా యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారా? మనము నార్మల్గా షాంపూని డైల్యూట్ చేసి అప్లై చేసుకుంటాం కదా. సో ఇట్లా మనము షాంపూ మామూలు నీళ్ళు డైల్యూట్ చేసుకోదానికంటే ఇట్లా ఒక హెర్బల్ డైల్యూట్ చేసుకోదానికి హెర్బల్ పేస్ట్ అనేది మనం రెడీ చేసుకుంటే మనకు కెమికల్ ఎఫెక్ట్స్ అనేది మంచిగా తగ్గిపోతుంది అనమాట. సో కెమికల్ ఎఫెక్ట్స్ని మనము తగ్గించుకోదానికి ఇట్లా ఒక పేస్ట్ అనేది రెడీ చేసుకుంటున్నాము. దాన్ని యూస్ చేసుకొని మన షాంపూని మంచిగా డైల్యూట్ చేసుకోబోతున్నాము. సో మంచిగా మనము ఇప్పుడు మిక్స్ చేసుకున్నప్పుడు మనకు రెడీ అయిపోయింది మన షాంపూ అనేది. సో నేను వాడుకుంటున్న షాంపూ అయితే మైల్డ్ షాంపూ అండి. సో మైల్డ్ షాంపూతో పాటు నేను ఇప్పుడు హెర్బల్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఇట్లా కంపల్సరీ ట్రై చేసి చూడండి. నేను కూడా నా హెయిర్కి వాడుతుంటున్నాను. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉందండి. ఈ హెర్బల్ షాంపూ ఇప్పుడు ఏమంటే మన హెయిర్లోకి చాలా మంచి ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. మన తెల్ల జుట్లు అంతా మంచిగా నల్లగా మార్పేస్తుంది అనమాట. అలాగే మనకు మంచిగా పోషాకు షైనింగ్ స్మూత్నెస్ కూడా ఇస్తుంది. చూడండి ఎంత మంచిగా నొరగా వస్తుంది అనేది నేను చూపిస్తున్నాను. సో జస్ట్ మనము బ్లాక్ జీలకర్ర అండ్ ఒక హెర్బల్ పూలు వాడడం వల్ల మనకు మంచిగా హెర్బల్గా మారిపోయింది మన నార్మల్ షాంపూయే కదండి. సో ఇలా ఈ షాంపూని మనము తయారు చేసుకొని ఎప్పుడల్లా హెయిర్ వాష్ చేసుకోవాలో అప్పుడంతా మనము ఇన్స్టెంట్గా ఇట్లా మన నార్మల్ షాంపూని హెర్బల్గా మార్చుకొని మనము వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు షాంపూ అనేది రెడీ అయిపోయింది. అలాగే ముందు రోజు నైటే మనం ఫుల్గా నానబెట్టేసాం కదా, ఈ ఆయిల్ కూడా మనకు తయారుగా ఉందన్నమాట. ఇప్పుడు ఈ ఆయిల్ని నేను ఒక స్మాల్ బౌల్లోకి ఫిల్టర్ చేసుకొని తీసుకుంటున్నాను. సో ఈ ఆయిల్ ఫిల్టర్ చేసి తీసుకున్న తర్వాత ఆ ఆయిల్ని మీరు డబుల్ బాయిలింగ్ మెథడ్లో లైట్గా బాయిల్ చేసేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇలా మీరు డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసేటప్పుడు వల్ల ఏమవుతుంది అంటే కొన్ని మందికి తలనొప్పిలు సైనస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అలా బాయిల్ చేసి అప్లై చేసేటప్పటికి అట్లాంటి ప్రాబ్లం తలనొప్పి కానీ సైనస్ ప్రాబ్లం కానీ జలుబు కానీ అసలు రాదు. సో అందుకే చెప్తున్నాను, డబుల్ బాయిలింగ్ మెథడ్లో లైట్గా వేడి చేసి తర్వాత మీ తలలో అప్లై చేసుకోండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలి చూపిస్తాను.
హెయిర్‌లోకి ఇలా నేను చేతిలోని తీసేసుకొని మంచిగా స్కాల్ప్‌లో పడేటట్టు మంచిగా అప్లై చేసుకుంటున్నాను. ఇలా మీరు కూడా స్కాల్ప్‌లో పడేటట్టు మంచిగా అప్లై చేసుకోండి. తల నిండగా మంచిగా అప్లై చేసుకోండి. ముందు రోజు నైటే అప్లై చేసేసుకోండి. సో, ఒకరోజు నైట్ అంతా అది బాగా నానుతుంటది. ఇలా స్ట్రోక్స్ కూడా ఇచ్చుకోండి. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటది. మీకు మసాజ్ తెలుసు అంటే మంచిగా మసాజ్ చేసుకోండి. ఒక చిన్న కవర్ పెట్టేసి తలని మంచిగా కవర్ చేసేసుకోండి. పక్క రోజు ఉదయం మార్నింగ్ లేసి నేను చెప్తున్న షాంపూని మంచిగా అప్లై చేసుకోండి. ఒక 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత మీరు తలస్నానం నార్మల్ వాటర్‌లో చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటది. సో, మీ హెయిర్ అనేది మంచిగా స్మూత్‌గా ఉంటది. చూడడానికి షైనింగ్‌గా ఉంటది. అలాగే మీ తెల్ల జుట్లంతా మంచిగా నల్లగా మారిపోతదండి. ఇట్లా ఈ ప్రాసెస్‌ని మీరు వీక్లీ ట్వైస్ కంపల్సరీ ట్రై చేయండి. లేదు మాకు టైం లేదనుకుంటే వీక్లీ వన్స్ సండే అయినా మీరు ఇట్లా సండే నైట్ నానబెట్టేసేయండి. ఆయిల్ మసాజ్ చేసి హెయిర్‌ని పక్క రోజు సండే మార్నింగ్ షాంపూ రెడీ చేసుకొని అప్లై చేసుకొని మంచిగా కడుగుతూ రండి. ఇట్లా రెగ్యులర్‌గా వాడేటప్పుడు అయితే మీ తెల్ల జుట్లంతా మంచిగా నల్లగా మారిపోతది పర్మనెంట్‌గా. అండ్ ఆల్సో ఇది ఒక బెస్ట్ సొల్యూషన్‌గా ఉంటది మీ హెయిర్ ప్రాబ్లమ్స్‌కి. సో, ఇట్లా మంచి వీడియోస్ మన ఛానల్‌లో చాలా ఉన్నాయి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అని అనుకుంటే మన వీడియోస్‌ని లైక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ అవర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.